భస్మాసుర బాణం నాడు విపక్షాలపైకి కేసీఆర్ ప్రయోగం తిరిగి నేడు బీఆర్ఎస్ మెడకు పార్టీ నుంచి రోజుకో నేత బయటకు నైతికంగా ఒంటరవుతున్న గులాబీ బాస్ ఫ్యామిలీకి మాత్రమే పార్టీ పరిమితమా అంచనాకు అందని కాంగ్రెస్ వ్యూహాలు మానసికంగా కార్నర్ చేస్తున్న రేవంత్ రెడ్డి సీనియర్లను లాగేయడంతో గులాబీ శ్రేణుల్లో డైలమా ఫ్యూచర్ పై పార్టీలో గందరగోళం అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ టీడీపీలను బలహీనపరిచేందుకు కేసీఆర్ అమలు చేసిన వ్యూహాలనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు నాడు విపక్ష లీడర్ల బలహీనతలను గుర్తించి వాటిపైన కేసీఆర్ గురిపెట్టడంతో ఆయా పార్టీల నేతలు గులాబీ కండువాలు సైతం కప్పుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్ లీడర్ల బలహీనతలు గుర్తించి సంప్రదింపులు జరుపుతున్నది పార్టీలో చేరితే వచ్చే రాజకీయ ప్రయోజనాలపైన స్పష్టమైన హామీలు ఇస్తున్నట్టుగా టాక్ దీంతో ఘర్ వాపస్ పేరుతో కొందరు గులాబీ పార్టీలో ఇమడలేమనే కారణంతో ఇంకొందరు కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతున్నారు నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ ఏ అహంకారంతో తలకాయలో ఉన్న మెదడు మోకాళ్ళలోకి జారిపోయి ఎంత క్రూరంగా నీచంగా దుర్మార్గంగా ప్రవర్తించిండో కాలం గిర్రన తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది ఇప్పుడు అది రివర్స్ అయ్యి అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రతిపక్షంలోకి పోయిండు ప్రతిపక్షంలో ఉండి నష్టపోయిన కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గతంలో ఏ పని అయితే చేసిండో ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పనిని కేసీఆర్ మీదకి ప్రయోగిస్తున్నాడు గిల 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 గిలగా కొట్టుకుంటున్నాడు ఏం చేయాలని కూడా అర్థమైతలేదు ఆప్షన్ కూడా లేదు కనీసం తెలంగాణ ఉద్యమంలో కొంత పార్టీ నష్టపోయినా మూమెంట్ ఉండడం వల్ల ప్రజల్లో తెలంగాణ రావాలి అన్న ఒక బలమైన ఆకాంక్ష ఉండడం వల్ల కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి ఒక స్టెప్ ఎక్కగలిగిండు ఇంట్లో పండుకున్న ప్రజలే గుంజుకొచ్చి ఇగో ఈయన మా లీడర్ అని చూయించుకోగలిగినారు ఇప్పుడు ఎవడున్నాడు వెనకాల ప్రజలని సంపితివి నాశనం చేస్తేవి దోపిడీ చేస్తేవి కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తేవి కుటుంబం కోసమే బతికితివి ఇప్పుడు నీ వెంట ఎవడు ఉంటాడు జనాలు లేరు చివరికి వెనకాల నుంచి వచ్చిన లీడర్ ఎందుకుంటాడు వాడి ప్రయోజనం కోసం నీ దగ్గరికి వచ్చిండు నీ పని అవుట్ అని తెలిసిన తర్వాత వాడు నీ దగ్గర ఎందుకుంటాడు వాడు ఎక్కడైతే అధికారం ఉంటుందో ఎక్కడైతే పచ్చగా ఉంటుందో అడిగిపోతాడు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు వాడు కానీ నువ్వు ఆనాడే తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళని 2001 నుంచి నీ పార్టీతో అంటిపెట్టుకొని ఉన్న వాళ్ళని ఆనాడే నువ్వు వాళ్ళని నమ్మి ఉంటే ఇవాళ నీకు సిచ్యువేషన్ వచ్చేదా పైసల మత్తుతోటి అహంకారంతో విర్రవీగి ఈ పరిస్థితి తెచ్చుకున్నావు రేపు నీ పార్టీ ఉంటుందా నామరూపాలు లేకుండా నీ పార్టీ ఖతం కాబోతున్నది అందుకే వీళ్ళు అద్భుతంగా టైటిల్ పెట్టిరు భస్మాసుర బాణం ఇది తన చెయ్యి మీద తన నెత్తి మీద తానే చేయి పెట్టుకున్నాడు ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏంటి రేవంత్ రెడ్డికి కూడా సందు దొరికింది రేవంత్ రెడ్డికి ఏంటి సందు దొరికింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ కూల్ చేస్తాం అన్న ఈ మాటలు రేవంత్ రెడ్డి రెడీగా కూర్చున్నాడు 64 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత 1+1 సిపిఐ సరే ఇది పక్కన పెడితే 24 మందిలో ఒక 5గురు అటు ఇటు అయినా పరిస్థితి చేజారిపోయి గవర్నమెంట్ కూలిపోతుంది ఏం చేయాలా రేవంత్ రెడ్డి కాసుకొని కూర్చున్నాడు కేసీఆర్ ఏమన్నా మాట్లాడతాడా బీజేపీ ఏమన్నా మాట్లాడుతుందా స్టార్ట్ చేసిరిగా బీఆర్ఎస్ ఏమన్నది ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు అతి త్వరలో కూలిపోతుంది మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని స్టార్ట్ చేసిరు సందు దొరికింది రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా కేసీఆర్ అన్నాడు ఇది ఊడిపోయే పార్టీ ఖతం అయిపోయింది ఈ పార్టీ అని నా ప్రభుత్వాన్ని కూల్చేస్తారా అని రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు వీళ్ళ తర్వాత బీజేపీ స్టార్ట్ చేసింది మరి వీళ్ళు ఏ యాంగిల్లో మాట్లాడిదో ఏమో తెలియదు కానీ లక్ష్మణ్ ఈ ట్రాప్లోకి వచ్చేసిండు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది మేమే అధికారంలోకి వస్తాం బీఆర్ఎస్ లేకుండా చేస్తాం మేమే అధికారంలోకి వస్తాం ఈ ప్రభుత్వం కూడా కూలిపోద్దని ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేసిరో రేవంత్ రెడ్డికి దొరికిన ఈ అవకాశంతో మొత్తం లిఫ్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రజలకేం చెప్తున్నాడు అగో నా ప్రభుత్వాన్ని కూల్చేస్తారట నేను ఎట్లా ఊరుకోవాలి రేపు పొద్దున నేను ఈ పని చేయకపోతే నన్ను ఇన్ఎఫిషియెంట్గా చూసే అవకాశం ఉంది అని ఆయన తనకు దొరికిన ఆయుధంతో అస్త్రంతో మొత్తం మింగేస్తున్నాడు బీఆర్ఎస్ని రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంది అల్టిమేట్గా బీఆర్ఎస్ని కొలాప్స్ చేయాలి బీఆర్ఎస్ అనే పార్టీ లేకుండా చేస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారిపోతుంది ఒకవేళ కేసీఆర్ గనక చిన్న సంధిచ్చిన వేల లక్షల కోట్ల ఆస్తులు అసెట్స్తో పైసలతో విర్రవీగుతున్న కేసీఆర్ ఏ క్షణమైన ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి తీసుకొస్తాడు సో అందులో భాగంగా బీఆర్ఎస్ అనే పార్టీని మొత్తం నామరూపాలు లేకుండా చేయాలన్నది కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి ప్లాన్గా కనబడుతున్నది రేవంత్ రెడ్డి హైకమాండ్ ఆర్డర్స్ తీసుకున్నాడు బీఆర్ఎస్ని లేకుండా చేసే పనిలో ఉన్నాడు దట్టు బీజేపీకి కూడా అదే కావాలి బీజేపీ ప్లాన్ ఏంది బీఆర్ఎస్ లేకుండా అయిపోతే మనం ఈ ప్లేస్లోకి వచ్చేయచ్చు అప్పుడు మనం కాంగ్రెస్తో ఫైట్ చేయొచ్చు అన్నది బీజేపీ ప్లాన్
రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ని వన్స్ కొట్టేస్తే కాంగ్రెస్ని కొట్టడం మనకు పెద్ద సమస్య కాదు, కొట్టే అవతల పడేచ్చు అనేది బీజేపీ వాళ్ళ ప్లాన్. కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారు, నరేంద్ర మోదీ ఇంకా ఎన్ని రోజులు అధికారంలో ఉంటారు, ఆయన కూడా రాబోయే రోజుల్లో ఇన్ని రోజులు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కూడా వ్యతిరేకత వస్తున్నది కదా. అండ్ దాంతోపాటు ఈ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య చీలిపోయినటువంటి మైనార్టీ ఓటు బ్యాంక్ కానీ ఈ లెఫ్ట్ ఓరియంటెడ్ ఓటు బ్యాంక్ ఇదంతా కూడా వన్ సైడ్గా కాంగ్రెస్కే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపే వస్తారు కాబట్టి కాంగ్రెస్కి ఏ ఇబ్బంది ఉండదు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారినా అనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో అల్టిమేట్గా ఇక్కడ మాకు అసలైన థ్రెట్, అసలైన ప్రమాదం బీఆర్ఎస్తో ఉందని భావించి బీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ని లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. దాని ద్వారా బీజేపీకి 1-2 సీట్లు అటు ఇటుగా కాంగ్రెస్ నష్టపోయినా బీజేపీకి వచ్చినా పెద్దగా ప్రమాదం లేదని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. వెరీ క్లియర్. దీంట్లో మనకి ఇంకా వేరే ఆప్షనే కనిపిస్తలేదు. అల్టిమేట్గా ఈ లీడర్లను తీసుకోవడము ఇదంతా కూడా టోటల్గా ఒక పొలిటికల్ లైన్లోనే కనబడుతున్నది. మరి ప్రజల్లో నెగిటివిటీ పెరుగుతుంది కదా వేరే పార్టీలోంచి తీసుకోవడం వల్ల అన్నది చిన్న అంశంగా చూస్తున్నారు వాళ్ళు. అల్టిమేట్గా అసలు ఆ పార్టీనే లేకుండా చేస్తే ఇంకా ఆప్షన్ లేకుండా మనకే ఓట్లు పడతాయి కదా అన్న ఒక ఆలోచనతో ఉన్నారు. దానివల్ల కొంత బీజేపీకి ఫెచ్ అవ్వచ్చు. అయినా సరే భవిష్యత్తు దృష్ట్యా భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముందుకెళ్లేదాని విషయంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి ఖచ్చితంగా అనే దాంట్లో భాగంగా వీళ్ళు ఈ ప్లాన్ని అమలు చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇది ఎటువైపు దారితీస్తుంది ఏంటి అనేది మనం భవిష్యత్తులో చూడాలి. సో ఇది రేవంత్ రెడ్డి వేస్తున్న ప్లాన్ లాగా మనకు కనబడతా ఉన్నది. మొత్తానికైతే కకావికలం అయిపోతున్నాడు, ఎటు కాకుండా పోతున్నాడు. ఇది జరగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, మరి బీఆర్ఎస్ లేకుండా పోతే బీజేపీ వస్తుంది కదా, బీజేపీ అత్యంత ప్రమాదకరంగా అన్న ఒక ఈక్వేషన్, ఒక లైన్ తీసుకొస్తున్నారు. అసలు బీఆర్ఎస్ ఏ పార్టీతో ఉంది, ఏ పార్టీతో దూరంగా ఉంది, బీఆర్ఎస్ బీజేపీతో కలిసి లేదు అని మనం ఏమైనా చెప్పగలుగుతామా? అంటే భవిష్యత్తులో చెప్తున్నాను నేను, భవిష్యత్తులో కాంగ్రెస్తో కలవడనో బీజేపీతో కలవడనో ఆయనకు ఒక స్టాండ్ ఉందనో, ఆయనకు ఒక ఐడియాలజీ, ఒక భావజాలం ఉందని మనం భావించగలమా? ఇంకొకసారి కేసీఆర్ పవర్లోకి ఇచ్చుంటే మన రాష్ట్రం ఏమైపోయేదో అని మనం ఇంత ఆలోచిస్తున్న క్రమంలో అసలైన మనకి అత్యంత ప్రమాదకారి బీఆర్ఎస్ఏ.